నువ్వు ఒక పద్ధతిని నమ్మి వీళ్ళతో వెళ్ళలేదు, సరే అది బానే ఉంది. కానీ వీళ్ళు ఇలా వెళ్తా అన్నప్పుడు నువ్వు వీళ్ళను 4 తగిలించి బుద్ధి చెప్పలేదు చూడు, అక్కడ బాధగా ఉందిరా సరదాగా. ఇంకోసారి మీలలో ఎవ్వరికి ఇలాంటి ఆలోచన రాకూడదు సరదాగా, అర్థమైందా? అర్థమైంది అంకుల్. ఇంకింటికి పదండి సరదాగా. ఈ కాలం పిల్లలకి మంచిదారేటో చెడ్డదారేటో తెలియకుండా పోతుంది. చెడును మంచి అని నమ్ముతున్నారు, మంచిని చెడు అని నమ్ముతున్నారు. ఒక పని కష్టం అని తెలిస్తే దానికి దూరంగా ఉండడానికి ప్రయత్నిస్తున్నారు తప్ప ఎంత కష్టమైనా ప్రయత్నించి ముందడుగేద్దామని మాత్రం ఆలోచించట్లేదు. మన అందరం చూస్తున్నాం, బెట్టింగ్లని ట్రేడింగ్లని ఎంతమంది జీవితాలు పోతున్నాయో. యూట్యూబ్లో ఇన్స్టాగ్రామ్లో చూస్తూ కామెంట్ పెడితే డబ్బులు ఇస్తారనో, ఫాలో కొడితే గివేవే ఇస్తారనో, ఇలా ఏదైతే సులువుగా ఉందో దానివైపే చూస్తున్నారు తప్ప కొంచెం కష్టపడడానికి కూడా ఇష్టపడట్లేదు. కష్టపడి సాధించిన దాంట్లో వచ్చే కిక్కు ఎవడో మన కోసం ఏదో చేస్తేనో ఏదో ఇస్తేనో రాదు బ్రదర్. ఇట్లు మీ సాయి కిరణ్.